ఆ కంచుకోట్లో 2 సార్లు గెలిచి నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు, తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా. కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ, నీ అహంకారపూరిత వైఖరి కానీ, నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తల్ని, నాయకుల్ని బాధకు గురి చేసినా నాయకుడి మీద గౌరవంతో, అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం, ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వయంగా నాయకుడే 53 రోజులు జైలుకి వెళ్ళి వస్తే ఇంత దిగజారి మాట్లాడతావా? నేను అడుగుతున్నానని వైసీపీ గుండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేశినేని భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు, గుండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా? మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల, నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో. నేను 4 సార్లు గెలిచిన, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తలు, నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాయకత్వం చర్మం ఒలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో, ఎంపీలు అవ్వాలనో, ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో, అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు.